సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో బొల్లి కూడా అండి మనకు బేసిక్‌గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది కమ్యూనికబుల్ డిసార్డర్ కాదు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఎళ్ళే డిసార్డర్ కాదనమాట. హ్మ్. సో బొల్లి ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చు. సో వాళ్ళ తిన్నదాన్ని మనం తినొచ్చు. సో రెగ్యులర్‌గా ఆహ్, బొల్లి లేని నార్మల్ పర్సన్‌తో ఎలా ఉంటామో అలానే ఉండొచ్చు. సో ఓకే. అది కమ్యూనికబుల్ డిసీజ్. అంటువ్యాధి కాదు. అంటువ్యాధి కాదు. సో ఒకరి నుంచి ఒకరికి రాదు. యెస్. సో అది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. బొల్లిలో ఎక్కువ ఏం జరుగుతుందంటే సో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లోకెళ్తారంట. ఎందుకంటే ఆ ప్యాచెస్ చూడడం వల్ల, కొంతమంది దూరం పెట్టడం వల్ల. హ్మ్. ఇది కూడా సేమ్. మనకు ఒక ఆడ, మగ మ్యారేజ్ ఏజ్‌లో గాని తీసుకుంటే హ్మ్. వాళ్ళకొక వాల్యూ అనేది ఉంటుందనమాట. సో ఈ బొల్లి వల్ల ఆ వాల్యూ పడిపోయి సో దే హావ్ టు కాంప్రమైజ్ విత్ లెస్ వాల్యూ పీపుల్. సో అది మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. మనము చాలా చూసిందేంటంటే ఈ బొల్లి వల్ల డివోర్స్ వరకు వెళ్ళినవి. సో హ్మ్. డివోర్స్ అయిపోయినవి చాలా చూస్తున్నాం. బ్రేకప్స్ అయినవి చాలా చూస్తున్నాం. సో బేసిక్‌గా ఇది ఒక సోషల్ స్టిగ్మా తప్పితే ఒకరి నుంచి ఒకరికి ఇది కమ్యూనికేట్ కాదనమాట. ఓకే. సో దీనికి అసలు ఎందుకొస్తుంది బొల్లి అని మనం తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. బేసిక్‌గా మన బాడీలోకి ఏ వైరసో, ప్యాథోజనో లేదంటే బయట నుంచి ఏదైనా వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అగెన్స్ట్‌గా ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్కిన్‌లో 3 లేయర్స్ ఉంటాయి. సో ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని. ఎపిడర్మిస్‌లో మనకు ఆహ్, మెలనిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయి. మెలనిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అంటే ఏంటంటే మన స్కిన్ పిగ్మెంటేషన్ అసలు మనం స్కిన్ బ్లాక్‌గా కావడానికి అక్కడ మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుందనమాట. ఆ మెలనిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి. దాన్ని మెలనోసైట్స్ అంటాం. ఈ మెలనోసైట్స్‌కి అగెన్స్ట్‌గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి సో ఆ మెలనోసైట్స్‌ని చంపేస్తాయనమాట. ఇదొక పాథాలజీ. ఇంకో పాథాలజీ ఏంటంటే ఆహ్, మన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కదా! నర్వ్ హ్మ్. ఎండింగ్స్ నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ వల్ల ఈ ఈ మెలనోసైట్స్ చనిపోతాయి అని ఒక థియరీ కూడా ఉంది. ఈ 2 థియరీ. సో ఏ థియరీ కరెక్టో ఇంకా మనకు తెలియదు. బట్ ఫైనల్‌గా జరిగేది ఏంటంటే అక్కడ మనకు పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేవి చనిపోతాయి. సో అది చనిపోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ ఆహ్, బొల్లి అనేది లేకపోతే విటిలిగో అనేది మనము చూస్తామనమాట. జనరల్‌గా చాలా మందికి పుట్టుకతో ఉండదు బొల్లి. రైట్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా రైట్. ఉంటాయా సార్? యాహ్! సో, మెయిన్‌గా ఏంటంటే ఇది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. సో, వాళ్ళ ఫాదర్‌కో, మదర్‌కో లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్‌కో, హ్మ్. వాళ్ళ మెటర్నల్ సైడో, పెటర్నల్ సైడో ఎవరికన్నా ఉంటే వీళ్ళకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనమాట. సో, దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో, చాలామందికి ఏంటంటే చలికి ఎక్స్‌పోజ్ అయినా, లేకపోతే స్ట్రెస్‌కి ఎక్స్‌పోజ్ అయినా సో, బేసిక్‌గా మనకు ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా దీంట్లో చూస్తామనమాట. చలికి ఎక్స్‌పోజ్ అయినా కానీ బొల్లి పెరిగే ఛాన్స్ రైట్. ఉంటుందా సార్? కొంతమందిలో వాళ్ళకి ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఓకే. చలికాలంలో పెరగడము, సో ఎండాకాలంలో తగ్గడము. హ్మ్. సో డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా ఉంటుందనమాట. బట్ ఏది ఏమైనా కూడా వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది ఉంటుంది. జనరల్‌గా హోమియోపతిలోకొస్తే బొల్లిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ బొల్లి కోసం? రైట్. సో మనం అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నామనుకోండి ఫస్ట్ బొల్లిలో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌కి ఏముంటాయి వాళ్ళకి స్టెరాయిడ్స్ ఉంటాయి. యాహ్! ఈ స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్‌గా దానిపైన డిపెండెన్సీ కావడం. ఒక్కసారి స్టెరాయిడ్స్ విత్‌డ్రా చేస్తే మళ్ళీ ఎక్కువ ఇంటెన్సిటీతో రావడం గానీ, ఎక్కువ ఏరియా కవర్ కావడం గానీ మనము ఈ దీంట్లో చూస్తాం. హ్మ్. సో ఇంకా అలోపతిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. హోమియోపతికి వచ్చేటప్పటికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని చెప్పుకున్నాం కదా! హ్మ్. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ సైకాలజీ బట్టి సో వాళ్ళ ఫిజికల్ లీజన్స్ ఎక్కడున్నాయి, సో మొహం పైన ఉన్నాయా, చేతుల పైన ఉన్నాయా, ఎక్కడ ఫిజికల్‌గా ఎక్కడ ప్రెజెంట్ అయ్యాయి, ఫిజియోలాజికల్ సింప్టమ్స్ దీంతో పాటు వీళ్ళకి అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, డైజెషన్ ప్రాబ్లమ్ ఉందా, రెస్పిరేషన్ ప్రాబ్లమ్ ఉందా, ఇవన్నీ యాజ్ ఎ పర్సన్ మనం తీసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ హోమియోపతిలో ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్‌గా రివర్స్ అవుతదనమాట. స్లోగా రివర్స్ అయ్యి కంప్లీట్‌గా తగ్గే స్టేజ్ కూడా ఉంటుంది. మనం పర్సెంటేజ్ ఆఫ్ క్యూర్ తీసుకోవాలి. మనం సోరియాసిస్ తీసుకున్నామనుకోండి 90% ఆఫ్ ది కేసెస్‌ని మనం క్యూర్ చేయొచ్చు. ఓహ్! కానీ ఈ విటిలిగోలో ఏంటంటే 50, 50. సో 100 మంది పేషెంట్స్ మన దగ్గరకొస్తే 50% మాత్రం క్యూర్ చేయాలి. ఇంక 50%కి పెరగకుండా చూడొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. లేకపోతే కంట్రోల్‌లో చేయొచ్చు. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఏ నుంచి స్టేజ్ బికి పోవడానికి వాళ్ళకి వితౌట్ హోమియోపతి ట్రీట్మెంట్ 2 ఇయర్స్ పట్టిందనుకోండి. మనం దాన్ని 10 ఇయర్స్ వరకు పొడిగించొచ్చు. సో ఓహ్! ఎనీహౌ కంప్లీట్ క్యూర్ చేసినా, కంప్లీట్ క్యూర్ చేయకపోయినా హోమియోపతి మెడిసిన్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో క్యూర్ రేట్ వచ్చి దీంట్లో 50% ఉంటుందనమాట ఓకే. విటిలిగోలో. అండ్ జెనెటికల్‌గా కూడా ఇదొచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? మెయిన్‌గా దీనికి రీజన్ జెనెటికల్ రీజనే. హ్మ్. దాంతో పాటు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్.
సో ఓకే. ఈ సోరియాసిస్ కానీ ఈ విటిలిగో కానీ బేసిక్గా దీస్ ఆర్ జెనెటిక్ డిజార్డర్స్. ఓకే. జనరల్‌గా వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? దీనికి స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏం లేదండి. సో నార్మల్‌గా ఒక మనిషి జనరల్‌గా హెల్తీ డైట్ ఏమేమి తీసుకుంటామో అదే డైట్ తప్పితే విటిలిగోకంటూ సెపరేట్‌గా ఫుడ్ లేదు. సో ఎనీ స్కిన్ లీజన్, సో మనము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే ఫిష్‌లో ఉంటాయి, లేకపోతే మనకు సెపరేట్‌గా సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో 2 ఉంటాయి. ఈపీఏ, డీహెచ్ఏ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. ఈ ఈపీఏ, డీహెచ్ఏ ఎప్పుడు కలిసి ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే ఈపీఏ సెపరేట్‌గా, ఈ డీహెచ్ఏ సెపరేట్‌గా మనం రీసెర్చ్ చేసినప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ దానివల్ల మనకు రాలేదన్నమాట. ఎప్పుడైతే కలిసి ఉన్నవి తీసుకుంటామో అప్పుడే మోర్ ఎఫెక్టివ్‌గా మనకు ఉంది. సో ఫిష్‌లో ఎక్కువ ఉంటుంది. సో సీ ఫిష్‌లో దాంట్లో మత్తి అంటారు, లేకపోతే దాన్ని సార్డిన్ ఫిష్ అంటారు. దీంట్లో హై క్వాంటిటీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకొక మిత్ ఇక్కడ ఏంటంటే చాలామంది వెజిటేరియన్స్ ఇవి తీసుకునే మనకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ అంటే ఫిష్ ఆయిల్ నుంచే చేస్తారు. యెస్. సో కొంతమంది వెజిటేరియన్స్ వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట తీసుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్గా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అని తీసుకుంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు అండ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే డైరెక్ట్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఈ ఫ్లాక్స్ సీడ్స్లో, చియా సీడ్స్లో ఉండదు. దానికి ప్రికర్సర్ ఉంటుంది. ఈ ప్రికర్సర్ అనేది మనం తీసుకున్న తర్వాత ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కన్వర్ట్ అయ్యేది చాలా తక్కువ. సో ఇట్ ఈస్ నెగ్లిజబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో మీరు చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు, కానీ మీకు దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. దానివల్ల యూజ్ ఏంటంటే దోస్ ఆర్ వెరీ గుడ్ ఫైబర్ అనమాట. సో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ని మంచి క్వాంటిటీలో ఇస్తాయి. ఫైబర్ పర్స్పెక్టివ్లో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ ఉంటుందే కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పర్స్పెక్టివ్లో ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఎటువంటి యూజ్ ఉండదు. సో మీరు తీసుకోవాలి అంటే ఏదర్ ఫిష్ క్యాప్సూల్స్ తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా ఫిష్ తీసుకోవాలి. అది కూడా ఈపీఏ, డిహెచ్ఏ కాంబినేషన్స్తో తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫిష్ తీసుకున్నప్పటికీ, ఫిష్ క్యాప్సూల్స్ తీసుకున్నప్పటికీ రెండిటికి సేమే ఉంటుందా రిజల్ట్ అనేది? మనకు క్యాప్సూల్స్ తయారు చేసేది ఫిష్ ఆయిల్ నుంచే. సో అదే ఆయిల్ ఫిష్కి ఇస్తాం. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. బట్ రెండిటికి కంపేర్ చేస్తే లైట్ డిఫరెన్స్ మనం ఎడ్జ్ అనేది న్యాచురల్ ఫిష్కే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫిష్ నుంచి ఆయిల్ తీసి దీన్ని ప్రిజర్వ్ చేస్తారు. కానీ సో ఎప్పుడైనా కానీ విచ్ ఈస్ బెటర్ రెండిట్లో అంటే ఫిషే బెటర్ అని చెప్తాం. ఎందుకంటే అది న్యాచురల్ ఫామ్. ఇంతకు ముందు ఎపిసోడ్స్లో కూడా మీరు చెప్పినట్లు స్కిన్ ప్రాబ్లమ్స్కి ఫిష్ అనేది బెస్ట్ సొల్యూషనా సార్? యా, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఒక రీసెర్చ్ స్టడీ రీసెంట్గా చూసామన్నమాట. ఎవ్రీడే కన్నా మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఉన్న ఫిష్ తీసుకొని లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే దే విల్ నాట్ గెట్ హార్ట్ అటాక్స్ ఇన్ దర్ లైఫ్. సో హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కూడా ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 14, 15 అనుకోండి, ఇష్టం వచ్చినట్టు తిన్నారు. ఈ రోజు నుంచి మీరు చేంజ్ అయ్యి సో కార్బోహైడ్రేట్ తగ్గించి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ తీసుకుంటే మీ హార్ట్లో ఆల్రెడీ ఉన్న బ్లాక్స్ కూడా అది తీసేస్తుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా ఫిష్ ఉంటుంది. అన్ని ఫిష్ కాదు. సో మనం చెప్పినట్లు న్యాచురల్గా పెరిగిన ఫిష్. సో అంటే మనకు ఫిష్ అనేది పాండ్స్లో పెంచుతారు కదా, ఏది సోయా, కార్న్ ఇవన్నీ వేసి పెంచుతారు. ఇవి కాదు, దీంట్లో మళ్ళీ ఒమేగా 6 ఉంటాయి. నేచురల్గా అంటే న్యాచురల్ ఆల్గేన్ కానీ, రివర్స్లో కానీ, రివర్స్లో కానీ, సముద్రాల్లో కానీ అవి న్యాచురల్ ఫుడ్ తిని పెరిగిన ఫిష్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రెడ్యూస్ బ్లాక్స్. ఆల్రెడీ మీకు బ్లాక్స్ ఉన్నా కూడా అది కంప్లీట్గా బ్లాక్స్ని తీసేస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మెయిన్గా దీనివల్ల జరిగేది హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా బ్రెయిన్ కూడా. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, మెమరీ పవర్కి కానీ, మీ స్మార్ట్నెస్ ఇంక్రీజ్ కావాలంటే అంటే సైకలాజికల్ స్మార్ట్నెస్, సో మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలన్నా కూడా, సో బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, సో ఈ బాడీ పెయిన్స్ తగ్గాలన్నా కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.